ఇవాళ ఏదైతున్నదో మేము అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు, లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా? అదే లేదు చెప్పండి సార్. పార్టీ ఫిరాయించినోడు వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పన్నులు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం. కాంగ్రెస్ అడిగే హక్కు లేదు, మీకు తెలివి లేదు, వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది, ఎట్లా దోసుకు తినాలనో. మరి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్, ఎట్లా దోసుకు తినాలనో. మరి వాడు ప్రతిపాదిస్తేనే ఏదైతుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు, 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు. ఒక రోలో వాగే ఉదాహరణ సార్ చెప్పట్టు నేను. వాడు 10 ఏళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏదైతుందో ఒక రోలో వాగే ఉదాహరణ, దాన్ని మీరు ప్రత్యక్ష దర్శనం చెప్పట్టు నేను. అది నిజాలు వచ్చేది అవుతుందో. మరి అట్లా మనం ఏదైనా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా? పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం. పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం, ప్రతిపాదిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చెయ్యం. అదే అదే నిబంధనలు పెట్టుకున్నదా? మేము ఆనాడు జైల్లో పాలవుతాం, ఇవాళ జైల్లో పాలవుతాం. ఆనాడు జైల్లో పాలైన ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా. మరిగా అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్. దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్. గిఫ్ట్ ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి కాదు సార్. అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటున్నాను. మరి వాళ్ళు తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీలు ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం ఇంకో సార్. ఇప్పుడు 14 మందిని అయితే 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. ఒక సామ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేది అవుతుందో ఆన్ ఏది అవుతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మేము రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తారని చెప్పి వాళ్ళు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు సార్. మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మంత్రి అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికి ఏదైతే అండ దొరికిందని చెప్పని మీ భావనతో మేము కలిగి ఉన్నాం. మేము మమ్మల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉందా లేదా? అన్న మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకలో ఉన్నామన్నా, జెండా మోసినామన్నా. ఇలా పార్టీ బతకాలన్నా అద్దన్నా జగిత్యాల? ఇవాళ మొత్తం జగిత్యాలన్నా ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అట్లా ఒక కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప. మన పోలీసులు స్వామి ఇచ్చిండ్రు. దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. ఇక్కడనే అంటే పోలీసు అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపాయింట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడవ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి పేరు రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది కండో అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఇది చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో మా ఊళ్ళకు మాకు గుర్తింపిస్తుందని మన పార్టీ. మీ కోపులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందరూ ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటున్నాను నేను. ఇవాళ నేను బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను నేను. మరి దేవుని కూడా కొలిచేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళు మన జైత్య నియోజకవర్గాన్ని వాళ్ళ కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు. మీకు సాగు చేస్తలేదు, దున్నత్తలేదు మీరు. ఆడు వెనుకడికి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉన్నది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్ కి అయినగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు?
మనం ఎక్కడ పోతాం, ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి ఉద్యోగం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిండ్రా. జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా. మాకు ఏం చెప్తారు సార్ దయచేసి చెప్పండి. మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. ఇప్పుడు దీనికంటే ఒకటికే పుడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్. అవును సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగం పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపం కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మన నీరు కాస్తున్నామా లేదా? కింద మేము తల వంచుకోదలుచుకోండి. నువ్వు ఉన్నమాట చెప్తున్నావు సార్. మేము మీ దగ్గర తల వంచుకుంటాం. మీరు మా నాయకుడు, మీరు మా నాయకుడు మీద తల వంచుకుంటాం సార్. కానీ వలస బాధలు కింద దగ్గర మంది తల వంచుకోదలుచుకోండి. ఉన్నమాట అంటున్నాడు సార్. ఆడేపడే ఆయన దగ్గర మీద తల వంచుకోవడానికి సార్ ఊళ్ళలో మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులం అని చెప్పి అంటున్నాను నేను. ఆడు బతుకుదెరువు కోసం వచ్చిన్నాడు. పండుగ పూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి.